హాయ్ అండి. ఇప్పుడైతే మనం వచ్చేసి ఏపీ క్యాపిటల్ అమరావతి దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి N14 దగ్గర అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అక్కడ మీరు అక్కడ బోర్డులో చూస్తున్నారు కదా, N14 E3 జంక్షన్ అని. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో N14 రోడ్, ఈ N14 రోడ్ అనేది E1, E2, E3, E4, E5 మీదుగా అయితే ఈ రోడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే E3 రోడ్. దాన్ని సీడ్ యాక్సెస్ రోడ్ అని కూడా అంటారనమాట. సో ఇది వచ్చేసి N14 E3 జంక్షన్. అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, జేసీబీ వర్క్స్ అయితే జరుగుతుంది కదా, అది వచ్చేసి మనకి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంకా 3 or 4 డేస్లో అయితే అక్కడ భూమి పూజ అయితే జరగబోతుంది. దానికి సంబంధించిన వర్క్స్ అయితే అక్కడ జరుగుతున్నాయి అనమాట. ఇక N14 రోడ్ విశేషాలకు వచ్చేస్తే ప్రజెంట్ ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. ఇక వెళ్ళిపోతాం వీడియోలోకి అయితే. ఇక్కడ ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 700 feet అయితే తోవేశారు. సో అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి పీసీ అనమాట, ప్రైమరీ కాంక్రీటింగ్. దానిపైన అయితే మళ్ళీ ఐరన్ రాడ్లతో అయితే నింపారనమాట. రెండు వైపులా గోడ చేసుకుంటూ ఒక బాక్స్ లా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇది ఏంటంటే మనకి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థకి అయితే యూజ్ చేస్తారు ఇది, డ్రైనేజ్కి అయితే. సో ఫ్యూచర్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఎలా లేకుండా అయితే దీన్ని నీట్గా అయితే తీర్చిదిద్దుతున్నారు. చూస్తున్నారు కదా ఎంత లోతులో ఉన్నారు మనుషులు. సో అక్కడైతే డైరెక్ట్ సిమెంట్ కాంక్రీట్ పడుతుంది, కంకర్లు పడుతుంది. వెంటనే దాన్ని మిక్స్ చేసి కిందకి వేస్తున్నారు మొత్తం మిషన్ త్రూ. అక్కడైతే మొత్తం నీట్గా అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు అనమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, సో చూడండి ఇక్కడైతే మళ్ళీ దాన్ని నీట్గా అయితే చేసేస్తున్నారు పడినట్టు. అసలు నిజంగా వీళ్ళకైతే చేతులెత్తి మొక్కాలి, ఎందుకంటే ఎలా కష్టపడతారేమో కానీ ఇంత ఎండకి. సో అది మనకు ఆ చేతిలో ఉన్న ఆ పార్లై పట్టుకుంటేనే మనకు ఒక 1 hour పట్టుకుంటే చేతులంతా బొబ్బలు వచ్చేస్తాయి. అలాంటిది వీళ్ళు రోజంతా కష్టపడుతున్నారు. ఈయన అడుగుతున్నారు ఏ శాటిలైట్ ఛానల్ వస్తుంది భయ్యా అని. లేదు భయ్యా, ఇది యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను అనమాట. సో చూడండి ఎలా వర్క్ చేస్తున్నారు అసలు. ఈయన కూడా అడుగుతున్నాను అనమాట, సో ఏ ఛానల్లో వస్తుంది ఏంటనేది. లేదు, ఇది ఓన్లీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. సో అడిగాడు అనమాట, చూడండి. సో వీళ్ళకైతే సెల్యూట్ చేయొచ్చు మనం. ఇంత కష్టపడి చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదు. సో ఎందుకంటే అమరావతి రాజధాని అనేది 3 yearsలో కంప్లీట్ అవ్వాలని ప్లాన్ పెట్టుకున్నారు కాబట్టి దాని తగ్గట్టునే వర్క్స్ కూడా జరుగుతుంది. ఈ రోడ్డుకి N14 రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనకు లారీలో ఇసుక వస్తుంది కదా, ఆ ఇసుకనైతే ఇప్పుడు మనకు పీసీ కడుతున్నారు కదా కింద, దానిపైన అయితే అక్కడక్కడ చల్లుకుంటూ వెళ్ళిపోతారనమాట ఆ ఇసుకన అనేది. చూస్తున్నారు కదా, అసలు నాన్ స్టాప్గా అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మళ్ళీ ఆ లారీలు పడిన ఇసుకని మళ్ళీ అంతా తీసుకొని ఒక కొండలో ఒక దగ్గర అయితే తీసుకొని వస్తుంది జేసీబీ. ఎందుకంటే ఇసుక పోసేటప్పుడు చల్ల చెదురైపోయి ఉంటుంది కాబట్టి మొత్తం ఒక దగ్గర తీసుకొని వచ్చి ఒక కొండలాగా అయితే ఒక దగ్గరికి గుట్టలాగా పేరుస్తుంది ఈ జేసీబీ. చూస్తున్నారు కదా, దూరం ఉన్న ఇసుకని మొత్తం నీట్గా తీసుకొని వచ్చి ఒక గుట్టలాగా ఒక దగ్గర వేసేస్తుంది. సో చూడండి. సో అలాగే మనకు వచ్చేసి ఇక్కడ జేసీబీలతో తవ్వింటారు కదా, మనకి 6 feet వరకు తవ్వారు. ఆ తవ్విన దాన్ని మళ్ళీ నీట్గా అయితే చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి అక్కడంతా పీసీ వేయాలి కాబట్టి నీట్గా అయితే చేసేస్తున్నారు. చూడండి, ఆ జేసీబీతోనే నీట్గా అయితే చేసేస్తున్నారు. ఇంకా ఈ రోడ్డు మొత్తం ఇంకొక 10 to 30 daysలో అయితే ఈ రోడ్డు మొత్తం రూపురేఖలు మొత్తం మారిపోతుంది. తర్వాత మళ్ళీ వీడియో కూడా అప్డేట్ చేస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇక్కడంతా మొత్తం నీట్గా చేసేస్తుంది. మొత్తం నీట్గా చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి అది పీసీ పైన అయితే మనకు మళ్ళీ ఐరన్ రాడ్లు అయితే నింపుతున్నారనమాట. దాన్ని మొత్తం వచ్చేసి మనకు రెండు వైపులా గోడలాగా తీసుకుంటూ వచ్చేసి ఒక బాక్స్ లాగా, రౌండ్ బాక్స్ లాగా మొత్తం చేసుకుంటూ వచ్చేస్తారు. సో మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకు అమరావతి మొత్తం వైరింగ్ కానీ అదంతా మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి దాని తగ్గ ప్లాన్స్ అయితే కట్టుకుంటూ వెళ్తున్నారు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రజెంట్ N14 దగ్గర అయితే ఈ వర్క్స్ అయితే నడుస్తున్నాయి.